For more updates, subscribe to our channel. Now, 34th question. A sewer which receive the discharge from a number of independent houses. The question is, a sewer which receive the discharge from a number of individual houses. Sewer in the sense, sewer is nothing but it is the sewer అంటే ఏంటంటే ఇండియా కమ్యూనిటీ డొమెస్టిక్ వేస్ట్ రిసీవ్ చేసుకోవడానికి, లేకపోతే రైన్ఫాల్ అక్కరైనప్పుడు స్టోమ్ వాటర్ రిసీవ్ చేసుకోవడానికి యూజ్ చేసేదాన్ని మనం ఏం చేయాలంటే సీవర్ అంటాం అనమాట. ఆ సీవరు ఇండిపెండెంట్ హౌస్ నుంచి రిసీవ్ చేసుకునే వాటికి డిఫరెంట్ పేర్స్ ఉన్నాయి. కంబైన్డ్ సిస్టమ్స్ అని, కంబైన్డ్ సీవర్స్, సపరేట్ సీవర్స్, లాటరల్స్, నెక్స్ట్ ఇంటర్సెప్టింగ్ సీవర్స్, ఇవన్నీ ఉన్నాయన్నమాట. వీటి గురించి అన్నిటి గురించి మనం క్లాస్లో డిస్కషన్ చేసాం. బట్ ద క్వశ్చన్ ఈజ్ ఏంటంటే ఇండిపెండెంట్ హౌస్ నుంచి వచ్చే సీవర్స్, రిసీవ్ చేసుకునే సీవర్స్ని ఏమంటారని క్వశ్చన్. సో హౌస్ సీవర్, ఇంటర్సెప్టింగ్ సీవర్ అండ్ లాటరల్ సీవర్. సో హౌస్ సీవర్ అంటే ఒక ఇండివిజువల్ హౌస్ నుంచి వచ్చేదాన్ని హౌస్ సీవర్స్ అని అంటారు. ఇంటర్సెప్టింగ్ సీవర్స్ అంటే నెంబర్ ఆఫ్ సీవర్స్ ఆర్ ఇంటర్సెప్టింగ్ ఎట్ పాయింట్, ఇట్స్ కాల్డ్ ఎస్ ఇంటర్సెప్టింగ్ సీవర్స్. బట్ లాటరల్ సీవర్స్ అంటే ఒక ఇండిపెండెంట్ హౌజెస్ నుంచి ఒక స్ట్రీట్ నుంచి కానీ ఒక 10 హౌజెస్ నుంచి కానీ 5 హౌజెస్ నుంచి కానీ రిసీవ్ చేసుకునే సీవర్స్ని లాటరల్ సీవర్స్ అంటారు. సో క్లియర్. ద 35th క్వశ్చన్ ఈజ్, ఫర్ ద డిజైన్ ఆఫ్ ఏ సీవర్స్ ఇన్ ఇండియా ద పర్సంటేజ్ ఆఫ్ ఏ సీవేజ్ డిశ్చార్జ్ ఈజ్ అజ్యూమ్డ్. ద పర్సంటేజ్ ఆఫ్ ఏ సీవేజ్ డిశ్చార్జ్, అసలు సీవేజ్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది? మనం వాటర్ సప్లై చేసినప్పుడు అవర్ వాటర్ సప్లై ఇంజనీరింగ్ ఈజ్ ఎండ్స్ విత్ ట్యాప్ ఆఫ్ ద సింక్ వాటర్ అండ్ అవర్ వేస్ట్ వాటర్ ఇంజనీరింగ్ ఆల్సో స్టార్ట్స్ ఫ్రమ్ సింక్ వాటర్ ఓన్లీ. వై? మనం వాటర్ సప్లై చేసేటప్పుడు లాస్ట్కి మన ఎండ్ పాయింట్ ఏంటిది? వాటర్ని ట్రీట్మెంట్, రా వాటర్ని కలెక్ట్ చేస్తాం. ఫస్ట్ సోర్స్ నుంచి మనము రా వాటర్ని కలెక్ట్ చేస్తాం. ఇది రా వాటర్ని కలెక్ట్ చేసిన తర్వాత టెస్ట్ చేస్తాం వెదర్ ద వాటర్ ఈజ్ డ్రింకింగ్ స్టాండర్డ్స్కి ఉన్నాయా లేవా, ఫిట్ ఫర్ డ్రింకింగ్ కాదా అని టెస్ట్ చేస్తాం. దాని తర్వాత ట్రీట్మెంట్స్ ఉంటాయి. దీని తర్వాత మనం ఏం చేస్తామంటే ట్రీట్మెంట్ చేస్తాం. ఈ ట్రీట్మెంట్ యూనిట్స్లో మనం అన్నీ నేర్చుకుంటాం. ఏంటిది? స్క్రీనింగ్ ప్రాసెస్, ప్లేన్ సెడిమెంటేషన్, కోయాగ్యులేషన్, ఫిల్టర్స్ అన్నీ చేసినాక అగైన్ టెస్ట్ చేస్తాం. అగైన్ టెస్ట్ చేసి వాటర్ స్టాండర్డ్స్కి రీచ్ అయితే ఆ వాటర్ని మనము సప్లై చేస్తాం. ఆ సప్లై చేయడానికి మనకు డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఉన్నాయి. అది గ్రావిటీ డిస్ట్రిబ్యూషన్ అండ్ ప్రెజర్ డిస్ట్రిబ్యూషన్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ అ కంబైన్ డిస్ట్రిబ్యూషన్. మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. దాని తర్వాతకి మనం డిస్ట్రిబ్యూట్ చేసినాక పైప్ లైన్స్ ఉంటాయి. ఆ పైప్ లైన్స్ నుంచి మనము ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేసాము, గ్రిడ్ ఐరన్ ప్యాటర్నా, డెడ్ ఎండ్ ప్యాటర్నా, లేకపోతే రేడియల్ ప్యాటర్నా, సర్క్యులర్ ప్యాటర్న్ అనేది డిపెండింగ్ ఆన్ రోడ్ ప్యాటర్న్ అండ్ డిపెండింగ్ ఆన్ హౌజెస్. సో దాని తర్వాత మరి పైప్ తర్వాత మరి వాటర్ ఎక్కడి నుంచి మనకు అవుట్లెట్ వస్తుంది అంటే ఒక ట్యాప్, మన ఇంట్లోకి వచ్చిన ఈ ట్యాప్ ద్వారా, అంటే ఇది మనం యూజ్ చేసే ట్యాప్ ఒక సింక్ ట్యాప్ కానీ లేకపోతే బాత్రూంలో బాత్ చేయడానికి వెళ్ళేటప్పుడు మీరు ట్యాప్ ఓపెన్ చేయగానే వచ్చేది ఆ వాటరు, అక్కడి నుంచి మనకు వాటర్ అనేది కలెక్ట్ చేసుకుంటారు. సో అవర్ వాటర్ సప్లై ఇంజనీరింగ్ ఎండ్స్ ఎట్ ట్యాప్ ఆఫ్ ద సింక్ వాటర్ అండ్ ఈ సింక్ వాటర్లో రాగానే మీరు ఏం చేస్తారు? బౌల్స్ వాష్ చేస్తారు, లేకపోతే బాతింగ్కి వెళ్ళినప్పుడు మన హ్యూమన్ బాడీ మనం వాష్ చేసేటప్పుడు, బాత్ చేసేటప్పుడు మన వేస్ట్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఆ వేస్ట్ని, ఈ సింక్ వేస్ట్ని మనం ఎక్కడికి కనెక్ట్ చేస్తాము? హౌస్ సీవర్స్లోకి కానీ కనెక్ట్ చేస్తాం. హౌస్ సీవర్స్ నుంచి లాటరల్స్ వస్తాయి. లాటరల్స్ నుంచి మనకు సబ్ మెయిన్స్, మెయిన్స్ ఇలా బ్రాంచ్, మళ్ళీ ట్రీట్మెంట్ యూనిట్ వస్తుంది. ఇక్కడ ట్రీట్మెంట్ యూనిట్ దగ్గర అగైన్ టెస్ట్ చేస్తాం వెదర్ ద సీవేజ్ కలెక్షన్ ఆఫ్ ఏ వాటర్ ఈజ్ రెడీ టు డంప్ ఇన్ ఏ, అంటే వాటర్ బాడీలో డంప్ చేయడానికి రెడీగా ఉన్నాయా, వాటి యొక్క స్టాండర్డ్స్ ఏమైనా ఉన్నాయి, మళ్ళీ చెక్ చేసి దీనికి అగైన్ ట్రీట్మెంట్ చేస్తాం. ఇది వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ అంటారు. ఈ ట్రీట్మెంట్ని వాటర్ ట్రీట్మెంట్, డ్రింకింగ్ వాటర్ ట్రీట్మెంట్స్, ఇదేమో వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్స్ అనమాట. వైల్ డిస్పోజింగ్ బిఫోర్ వాటర్ బాడీ వీ హ్యావ్ టు టెస్ట్ వాటర్. దాంట్లో ఏమైనా ఎఫిషియన్స్ ఉన్నాయా, లేకపోతే ఏదైనా హార్మ్ఫుల్ గ్యాసెస్ ఉన్నాయా, ఏదైనా హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ ఉన్నాయని చెప్పి చెక్ చేసిన తర్వాతకి మనము డంప్ చేస్తాం అనమాట. సో ఇక్కడ నువ్వు సీవేజ్ని కలెక్షన్ చేసుకొని దీని ప్రాసెస్ని ఎలా చేస్తాము, ఏ విధంగా చేస్తాం అనేది చదివేది మనం వేస్ట్ వాటర్ ఇంజనీరింగ్ అండ్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్. సో మన క్వశ్చన్ ఏంటంటే, అర్థమైంది కదా? సో క్వశ్చన్ ఏంటంటే, మనం జనరల్గా సీవర్ని ఎలా డిజైన్ చేస్తాం సీవేజ్ వాటర్ కంటే? ద ఆప్షన్ ఈజ్ 25 to 30% ఆఫ్ ఏ వాటర్ సప్లైడ్ ఫ్రమ్ వాటర్ వర్క్స్. అంటే వాటర్ ఎవరు సప్లై చేస్తారు? మనకు వాటర్ సప్లై స్కీమ్స్ ఉన్నాయి కదా, మున్సిపల్ డిపార్ట్మెంట్స్ అండ్ ఫర్ హైదరాబాద్కి అయితే హెచ్ఎండబ్ల్యూఎస్బి డిపార్ట్మెంట్. హెచ్ఎండబ్ల్యూఎస్బి అంటే ఏంటమ్మా?
హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు. అంటే దీంట్లోనే ఉందండి, చూడండి అర్థం. హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు, HMWSNSB. హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై, S stands for supply and here S stands for సీవరేజ్. సీవరేజ్ అంటే మనమే వాటర్ సప్లై చేసి మనమే సీవేజ్ వాటర్ని కలెక్ట్ చేసుకొని ట్రీట్మెంట్ చేసి వాటర్ని డిస్పోజ్ చేస్తాం. ఆ బోర్డే HMWSB బోర్డు. ఇండివిజువల్గా సిటీస్ డిస్ట్రిక్ట్స్ లెవెల్స్లో అయితే ఇండివిజువల్ మున్సిపాలిటీస్ ఉంటాయి, అవి డిస్ట్రిక్ట్ లెవెల్లో అన్ని మున్సిపాలిటీ ఉంటాయి. మరి మనం ఆ సీవేజ్ని డిజైన్ క్రైటీరియాలో ఎంత తీసుకుంటామంటే 75 to 80% ఆఫ్ వాటర్ సప్లైడ్ ఫ్రమ్ వర్క్స్ డిపార్ట్మెంట్ అనమాట. వాటర్ డిపార్ట్మెంట్ నుంచి మనం ఎంతైతే వాటర్ సప్లై చేస్తామో ఆ వాటర్లో 75 నుంచి 85% ఆఫ్ వాటర్ సీవేజ్గా కన్వర్ట్ అవుతుందని చెప్తున్నారు అనమాట. 75 నుంచి 85% ఆఫ్ వాటర్ అనేది సీవేజ్ వాటర్గా కన్వర్ట్ అవుతుంది. ఎందుకంటే మనము అవసరమైన వాటర్ కొంచెమే, కానీ మనం యూజ్ చేసే వాటర్ వేస్ట్ చేసేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఆ వేస్ట్ అంతా మనకు సీవేజ్ వేస్ట్గా ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. నౌ అర్థమైంది కదా. నెక్స్ట్ 36th క్వశ్చన్, ద మోస్ట్ సూటబుల్ సెక్షన్ ఆఫ్ ఏ సీవర్ ఇన్ ఏ సపరేట్ సీవేజ్ సిస్టమ్. ద మోస్ట్ suitable section of a sewers in separate sewage system. Separate sewage system is there and combined system ఉంటుంది, separate system ఉంటుంది, partially combined and partially separate system. 3 systems ఉంటాయి మనకు సీవేజ్ కలెక్షన్లో. సపరేట్ సీవేజ్ కలెక్షన్కి మనము రైన్ వాటర్ రావడానికి 2 సీవర్స్ ఉంటాయి. ఒకటి రైన్ వాటర్ వచ్చిన స్టోమ్ వాటర్ని రన్ ఆఫ్ కలెక్ట్ చేసుకోవడానికి ఒకటి ఉంటుంది. నెక్స్ట్ డొమెస్టిక్ వేస్ట్ సీవేజ్ కలెక్ట్ చేసుకోవడానికి ఇంకొకటి ఉంటుంది. కంబైన్ అంటే ఆ 2 స్టోమ్ వాటర్కి నెక్స్ట్ డొమెస్టిక్ వేస్ట్ వాటర్ రెండింటికి కలిపి చేసుకునేది కంబైన్డ్ సిస్టమ్. పార్షియల్లీ కంబైన్డ్, పార్షియల్లీ సపరేట్, అది కూడా బోత్ ఆర్ కంబైన్డ్. బట్ దాని యొక్క సీజన్ని బట్టి దాంట్లో యొక్క ఫ్లో ఆఫ్ వాటర్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం అనమాట. ఆ సిటీకి రైన్ఫాల్ ఇంటెన్సిటీని బట్టి. ఎగ్జాంపుల్గా ముంబైకి తీసుకున్నాం అనుకో, ముంబైకి నియర్లీ 1 ఇయర్లో 12 months ఉంటే నియర్లీ 7 to 8 months రైన్ఫాల్ అవుతుంది. సో ముంబైకి కంపల్సరీగా సపరేట్ సిస్టమ్ అనేది కావాలన్నమాట. కానీ హైదరాబాద్కి కంబైన్డ్ సిస్టమ్ సరిపోతుంది. చెన్నైకి హైదరాబాద్కి పార్షియల్లీ కంబైన్డ్, పార్షియల్లీ సపరేట్. మరి చెన్నైకి తీసుకుంటే ఓన్లీ సపరేట్ సీవేజ్ బోర్డు అనమాట. నౌ క్వశ్చన్ ఏంటంటే మోస్ట్ సూటబుల్ సెక్షన్ సీవర్ ఇన్ సపరేట్ సీవేజ్ సిస్టమ్. సపరేట్ సీవేజ్ సిస్టమ్కి ఏది సూటబుల్ అంటే సర్క్యులర్ సిస్టమ్ అనేది సూటబుల్ అనమాట. నౌ an egg-shaped sewer when compared to circular sievers. An egg-shaped sievers compared to circular sewer కంటే ఇది ఎకనామికలా, మోర్ స్టేబులా, బెటర్ సెల్ఫ్ క్లీనింగ్ వెలాసిటీ విత్ లో డిశ్చార్జ్. ఆప్షన్ జాగ్రత్తగా చదవాలి. బెటర్ సెల్ఫ్ క్లీనింగ్ వెలాసిటీ విత్ లో డిశ్చార్జ్, ఇదే కరెక్ట్ ఆప్షన్. ఎందుకంటే బెటర్ సెల్ఫ్ క్లీనింగ్ వెలాసిటీ ఉండాలి. మరి వాటర్ సీవర్స్ ఎలా ఉంటాయి మనకు మామూలుగా? ఇలా సీవర్స్ ఉంటాయి. సీవర్స్ నుంచి మనకి ఇక్కడ ఈ టాప్లో మనకి ఇలా ఉంటాయి రెక్టాంగులర్ సీవర్స్. ఇదేంటిది? ఇది సర్క్యులర్ సీవర్స్. నౌ దీంట్లో బాటమ్ నుంచి ఒక పైప్ లైన్ వస్తుంది మనకు, కలెక్షన్ ఆఫ్ సీవేజ్ వాటర్. ఇక్కడ ఏదైనా సాలిడ్ సబ్స్టెన్స్ కానీ డిపాజిట్ అయితే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ మీరు ప్రతిరోజు చూస్తూనే ఉంటారు, ఏదో ఒక రోడ్లో కొంతమంది జిహెచ్ఎంసీ ఆఫీసర్స్ వచ్చి దీంట్లో ఉన్న ఇంప్యూరిటీస్ అంతా తీసేస్తూ ఉంటారు అనమాట. అంటే ఇక్కడ డిపాజిట్ అయిన సాలిడ్ పార్టికల్స్ని తీసేస్తూ ఉంటారు. ఎందుకు? ఇక్కడ ఎక్కువ సాలిడ్ డిపాజిట్ అవుతుంది. పైప్ యొక్క డయామీటర్ ఇంతే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పైప్ యొక్క డయామీటర్ ఇంత ఉందమ్మా. ఈ డయామీటర్ ఇటు సైడ్ కూడా ఇక్కడ నుంచి ఇట్లా ఉంది. సో సీవేజ్ వచ్చి ఇక్కడ ఉన్న సాలిడ్ పార్టికల్స్ ఏదైతే మనం వేస్ట్, రెస్టారెంట్ నుంచి వచ్చే వేస్ట్ కానీ, హౌజెస్ నుంచి వచ్చే వేస్ట్ కానీ, మెడికల్ షాప్స్ నుంచి వచ్చే వేస్ట్ కానీ, హాస్పిటల్ నుంచి వచ్చే వేస్ట్ అంతా డైరెక్ట్గా మనంతా ఇర్రెస్పాన్సిబుల్స్ కాబట్టి మొత్తం డైరెక్ట్ దాంట్లో నుంచి డంప్ చేసేస్తాం మనము. ఆ సీవేజ్లో పోయి పడేస్తారు కదా. ఆ వాటర్ అంతా డిజాల్వబుల్ సాలిడ్స్, అదే నాన్ డిజాల్వబుల్ సాలిడ్ సబ్స్టెన్స్ మొత్తం ఇక్కడ డిపాజిట్ అవుతాయి. ఇక్కడ ఇంత ఎత్తులో మరి దిబ్బ లెక్క పడుతున్నప్పుడు మరి వాటర్ అనేది ఈ పైప్ నుంచి ఇక్కడికి వెళ్ళాలి కదా. ఇక్కడికి వెళ్ళకుండా మధ్యలో ఏది అబ్స్ట్రాక్ట్ చేస్తుంది? ఈ ఈ డిపాజిటెడ్ సాలిడ్ పార్టికల్స్ ఉంటాయి కదా, ఇవి వాటర్ ఫ్లోని
ఆపేస్తాయి. అప్పుడు ఏమవుతుంది, వాటర్ ఇదంతా నిండి ఇక్కడ వరకు నిండేసి ఇక్కడ హోల్ ఉంటుంది కదా, ఈ హోల్ నుంచి వాటర్ ఓవర్ఫ్లో అవుతుంది. దీన్నే మీరు డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతుంది అంటారు కదా. అప్పుడు మీరు జిహెచ్ఎంసీ వాళ్ళకి వచ్చి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు వచ్చి దీంట్లో ఉన్న ఈ వేస్ట్ ఏదైతే అకామిలేట్ అయిందో దాన్ని తీసేస్తారనమాట. అప్పుడు వాటర్ అనేది ఫ్రీగా ఫ్లో అవుతుంది. ఈ సీవర్ నుంచి ఇంకో సీవర్కి ఫ్లో అవుతుంది. కానీ మరి దీంట్లో బెటర్ సెల్ఫ్ క్లీనింగ్ వెలాసిటీ అండ్ విత్ లో డిశ్చార్జ్. అంటే సెల్ఫ్ క్లీనింగ్ వెలాసిటీ అంటే క్లీన్ చేయడం అంటే ఏంటిది, మనం ఎక్కడ ఏదైనా ఉన్నా కానీ ఈ పార్టికల్స్ అంతా ఒకేసారి ఆ ప్రెజర్తో ఇది మొత్తం తీసుకొని వెళ్ళిపోవాలన్నమాట. అప్పుడు ఇది కేవలం దేంట్లో పాసిబుల్ అంటే ఎగ్సేప్డ్ సీవర్స్లో మనము బెటర్ సెల్ఫ్ క్లీనింగ్ వెలాసిటీ విత్ లో డిశ్చార్జ్. హై డిశ్చార్జ్ ఉన్నప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా దీంట్లో ఉన్న సాలిడ్ పార్టికల్స్ని మొత్తం తీసుకెళ్తాయి. కానీ ఓన్లీ ఇన్ ఎగ్సేప్డ్ సీవర్స్లో లో డిశ్చార్జ్ ఉన్నా కానీ దీంట్లో ఉన్న మొత్తం పార్టికల్స్ని తీసుకుపోతుంది. కాబట్టి సర్క్యులర్ షేప్ కంటే ఎగ్ షేప్ అనేది ఇంపార్టెంట్ అనమాట. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్, ద ఫ్లో ఇన్ సీవర్ ఈజ్ ప్రెజర్ ఫ్లో, ఓపెన్ ఛానల్ ఫ్లో, బోత్. ఆబ్వియస్లీ ఓపెన్ ఛానల్ ఫ్లో. ఇది క్లోజ్ ఉందని అనుకుంటారు, కానీ దిస్ ఈజ్ ద open surface to the atmosphere. That's why we called as a open channel flow. Now 38th question, the specific gravity of sewage is. The specific gravity of sewage, option A is 0, option B is less than 1, option C greater than 1, less than 1, option C is greater than 1, and option D is equal to 1. మరి స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ సీవేజ్ ఎందుకు అవసరం మనకు? స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ సీవేజ్ ఎందుకు అవసరం? దీంట్లో స్పెసిఫిక్ గ్రావిటీ ఎందుకు కన్సిడర్ చేస్తామంటే ఆల్రెడీ ఇక్కడ మనం సీవేజ్లో వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు దీంట్లో సాలిడ్ పార్టికల్స్ యొక్క సైజ్ అనేది ఎక్కువ ఉంటే అవి వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు దీంట్లో యొక్క మినిమం వెలాసిటీ, మనం సెటిలింగ్ వెలాసిటీ క్రియేట్ చేసినప్పుడు దాని యొక్క డ్యూ టు వెయిట్ ఆఫ్ ద బాడీ, డ్యూ టు వెయిట్ ఆఫ్ ద సాలిడ్ పార్టికల్స్, దే ఆర్ సెటిల్ డౌన్ ఎట్ బాటమ్ ఆఫ్ దిస్ సీవర్ అనమాట. బాటమ్ ఆఫ్ సీవర్. ఇవి సెటిల్ డౌన్ కావాలంటే మస్ట్ అండ్ షుడ్గా దానికి డిపెండ్ అయ్యే ప్రాపర్టీ ఏంటంటే స్పెసిఫిక్ గ్రావిటీ. స్పెసిఫిక్ గ్రావిటీ మోర్ దాన్ 1 ఉంటే అవి ఈజీగా బాటంలో సెటిల్మెంట్ అవుతాయి అనమాట. నౌ 39th క్వశ్చన్, ద pH ఆఫ్ ఏ ఫ్రెష్ సీవేజ్ ఈజ్ యూజువల్లీ సో లెస్ దాన్ 7, greater than 7, equal to 7, and none of this. Right. Option is greater than 7. This is a memory based question only. Now BOD, biochemical oxygen demand. Biochemical oxygen demand. So BOD represents 5 days biochemical oxygen demand at what temperature? Very important question. BOD measured at 20 degrees temperature for 5 days. 5 రోజులకి 20 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద మనము దీనిని మెజర్ చేస్తామన్నమాట. ఇది బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్. అంటే సీవేజ్ వాటర్లో ఉన్న మైక్రో ఆర్గానిజం చంపడానికి మనకు కావాల్సింది వాటికి కావాల్సిన ఆక్సిజన్ డిమాండ్ని బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్. బయో అంటే జీవించి ఉన్న ఆ మైక్రో ఆర్గానిజమ్స్కి కావాల్సిన ఆక్సిజన్ డిమాండ్ అనమాట, వాటి చంపడానికి కావాల్సింది అనమాట. నౌ ద మినిమం DO in the sense dissolved oxygen percentage. అట్మాస్ఫియర్లో ఎర్త్ సర్ఫేస్ మీద ఉన్న ఆక్సిజన్ని మనం ఓన్లీ ఆక్సిజన్ అంటాం అనమాట. కానీ వాటర్లో ప్రజెంట్ అయి ఉన్న దాన్ని మనము ఏదైనా వాటర్లో మనము సాల్ట్ చేస్తే అది కరిగిపోతుంది కదమ్మా. కరిగిపోయినప్పుడు ఉన్నవేంటి డిజాల్వ్డ్ సాల్ట్ అనమాట. సాల్ట్ వాటర్, స్వీట్ వాటర్, అది డిజాల్వ్డ్ అంటే వాటర్లో ప్రజెంట్ అయి ఉన్న ఆక్సిజన్ ఏమంటామంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్ పర్సంటేజ్. మరి అట్మాస్ఫియర్లో ఉన్న హ్యూమన్ బీయింగ్స్కి, యానిమల్స్కి ఆక్సిజన్ ఎంత నీడో ఆ వాటర్ బాడీస్లో ఉన్న ఏదైతే వాటర్ బాడీ యానిమల్స్ ఉంటాయో, ఫిషెస్ కానీ, ఫ్రాగ్స్ కానీ, నెక్స్ట్ క్రొకడైల్స్, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, వాటికి కూడా ఆక్సిజన్ కావాలి. ఆ కావాల్సిన మినిమం ఆక్సిజన్ పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నాడు క్వశ్చన్. సో ఆప్షన్ ఏ ఈజ్ 2 ppm 2 parts per million, option B is 3 ppm, option C is 4 ppm, option D is 8 ppm. So among these 4 ppm is the correct. Now the main gas is generated during aerobic digestion of sewage. Anaerobic digestion of sewage
అంటే ఎనరోబిక్ కండిషన్లో మనం సీవేజ్ని డైజెషన్ చేయడం అంటే ఎనరోబిక్ కండిషన్లో మనము బెంగళూరు మెథడ్లో నేర్చుకున్నాం. బెంగళూరు మెథడ్లో చేసినప్పుడు లేకపోతే బయోగ్యాస్, మన ఇంట్లో గోబర్ గ్యాస్ ఉంటుంది కదా, ఆ గోబర్ గ్యాస్ నుంచి మేజర్గా మనకు ప్రొడ్యూస్ అయ్యే గ్యాస్ ఏంటిదంటే CO2 అండ్ CH4. CO2 అండ్ CO అవుతుంది, కానీ అంత మేజర్గా రాదు. ఓన్లీ CO2 అనేది ప్రొడ్యూస్ అవుతుంది, కానీ ద మేజర్ కంటెంట్ అనేది ఇదనమాట. 70 నుంచి 80% CO2 ఎక్కువ CH4 క్రియేట్ అవుతుంది. దాని తర్వాత సెకండ్ ప్లేస్ CO2. నౌ ఆల్ ఆఫ్ దీస్ అని ఇచ్చాడు ఫోర్త్ ఆప్షన్. సో ఈ నాలుగిట్లో నుంచి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. CO2 అండ్ CH4. నెక్స్ట్ 43 క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద following is correct? So option is TOD is greater than BOD is greater than COD. TOD means total oxygen demand, and BOD means biochemical oxygen demand. COD means chemical oxygen demand. So BOD, which is required micro organic matter active. COD అనేది ఇది ఆర్గానిక్ మ్యాటర్ ఒక్కదానికి మాత్రమే కావాలి. COD అనేది ఆర్గానిక్ మ్యాటర్, ఇన్ఆర్గానిక్ మ్యాటర్కి కావాలి. ఈ రెండు కలిపితే అనే TOD ఇంకా ఏమన్నా ఆల్గే బ్యాక్టీరియాస్ కానీ ఏమన్నా ఉన్నా కానీ టోటల్ ఆక్సిజన్ డిమాండ్ ఈ రెండింటికి కావాల్సిన దానికంటే ఇది ఎక్కువ ఉండాలి. కానీ ఆర్డర్ ఏంటంటే TODకి ఎక్కువ కావాలి. సెకండ్ నెక్స్ట్ ఇది ఓన్లీ 1 ఆర్గాన్కే పనిచేస్తుంది, ఇది 2. అదేంటిది, ఇది ఓన్లీ ఆర్గానిజమ్స్ అంటే మైక్రో ఆర్గానిజమ్స్ కిల్ చేయడానికి ఇది పనికి వస్తుంది. నెక్స్ట్ ఇది మైక్రో ఆర్గానిజమ్స్ విత్ ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ అంటే దీనికన్నా ఎక్కువ ఆక్సిజన్ దీనికి కావాలి, దీనికన్నా దీనికి ఎక్కువ కావాలి. సో కరెక్ట్ ఆప్షన్ అనేది ఇదన్నమాట. సో టు రిమూవ్ ఫ్లోటింగ్ మ్యాటర్ లైక్ పేపర్స్, కవర్స్ అండ్ కోకోనట్ నట్స్ కానీ అటువంటి వాటిని రిమూవ్ చేయడానికి కావాల్సిన ట్రీట్మెంట్ యూనిట్ ఏంటంటే ఆప్షన్ ఏ ఈజ్ స్క్రీనింగ్, ఆప్షన్ బి ఈజ్ గ్రిడ్ ఛాంబర్ అండ్ ఆప్షన్ సి ఈజ్ సెప్టిక్ ట్యాంక్. So among the following 3 options, the correct option is screening. Screening in the sense వేస్ట్, సీవేజ్ వేస్ట్ మనం కలెక్ట్ చేసుకుంటాం. ఒక కమ్యూనిటీ నుంచి వచ్చే సీవేజ్ వేస్ట్ని ఒక పైప్ నుంచి ఇలా కనెక్ట్ చేసుకుంటాం. ట్రీట్మెంట్ యూనిట్ బిఫోర్ గోయింగ్ టు ట్రీట్మెంట్ యూనిట్ వీఆర్ ఎంప్లాయింగ్ ఏ సీవర్. ఇది స్క్రీన్. ఇక్కడ ఒక జల్లెడ లెక్క ఉంటుందమ్మా. ఇక్కడ వాటర్ ఇలా ఫ్లో అవుతున్నప్పుడు ఈ సైజు ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఉన్న దీంట్లో ఇక్కడ కవర్స్ కానీ లేకపోతే కోకోనట్ నట్స్ కానీ ఫ్లోటింగ్ ఆబ్జెక్ట్స్ ఏదైతే క్లోత్స్ కానీ అవి ఇక్కడ డిపాజిట్ అయితే వీటిని పైనుంచి మనం ఇలా సింపుల్గా పికప్ చేసుకుంటాం అనమాట. సో వెరీ ఫస్ట్ ఏం చేస్తారంటే స్క్రీనింగ్ ప్రాసెస్ చేస్తారు. ఆ స్క్రీనింగ్ ప్రాసెస్లో ఆ ఫ్లోటింగ్ ఆబ్జెక్ట్స్ ఏదైతే ఉంటాయో వాటిని రిమూవ్ చేయడానికి యూజ్ చేసేది ఏంటంటే స్క్రీనింగ్ ఆబ్జెక్ట్. మరి గ్రిడ్ ఛాంబర్లో ఏం చేస్తారంటే గ్రిడ్ ఛాంబర్లో ఆయిల్ అండ్ గ్రీజ్ పార్టికల్స్ని మనం రిమూవ్ చేస్తాం. ఆయిల్ అండ్ గ్రీజ్ పార్టికల్. మరి డొమెస్టిక్ వేస్ట్ కదా, డొమెస్టిక్ వేస్ట్ అంటే మన బౌల్స్ కడిగేటప్పుడు మనం ఏదైనా వేస్ట్ చేసేటప్పుడు కిచెన్స్లో మొత్తం ఆయిల్తో అవసరం ఉంటుంది కదమ్మా. సో ఆయిల్, గ్రీజు, ఇండస్ట్రీస్ నుంచి వచ్చే ఆయిల్ కానీ ఆ ఆయిల్ వేస్ట్ కానీ ఆ వాటిలో నుంచి వచ్చే వాటర్లో కంపల్సరీగా ఆయిల్ కంటెంట్ అనేది ఉంటుంది అనమాట. అది వేస్ట్ వాటర్లో కంపల్సరీగా ఉంటుంది. కాబట్టి గ్రిడ్ ఛాంబర్లో మనము ఆయిల్ అండ్ గ్రీజ్ రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తారు. సెప్టిక్ ట్యాంక్ అనేది ఇది ఇండివిజువల్ కమ్యూనిటీకి అంటే ఏదైనా ఒక ఇండివిజువల్ హౌస్ లెస్ దాన్ 300 పాపులేషన్ ఉంటే మనము సెప్టిక్ ట్యాంక్ ప్రిఫర్ చేస్తాం. దీనికి స్లడ్జ్ డైజెషన్కి, హ్యూమన్ పికెల్ వేస్ట్ డైజెషన్కి సెప్టిక్ ట్యాంక్ డిజైన్ చేస్తారు. సో సెప్టిక్ ట్యాంక్ అనేది ఇది ఒక డైజెషన్ ట్యాంక్ అండర్ ఎనరోబిక్ కండిషన్. ఇది గ్రిడ్ ఛాంబర్. కానీ క్వశ్చన్ ఏంటంటే పేపర్స్ కానీ కవర్స్ కానీ ఫ్లోటింగ్ ఆబ్జెక్ట్స్ రిమూవ్ చేయడానికి కావాల్సింది ఏంటంటే స్క్రీనింగ్ ప్రాసెస్. సో యాక్టివేటెడ్ స్లడ్జ్ ఇండికేట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్. యాక్టివేటెడ్ స్లడ్జ్ ఇండికేట్స్ ద యాక్టివేటెడ్ స్లడ్జ్ అనేది కూడా ఒక ట్రీట్మెంట్ యూనిట్ దేంట్లో వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ చేసే దాంట్లో. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కంటైన్స్ ఫెర్టిలైజింగ్ కాంపౌండ్స్ ఆర్ డిగ్రీ ఆఫ్ ఏరియేషన్. ఆప్షన్ సి ఈజ్ బోత్ ఆర్ కరెక్ట్. ఇది యాక్టివేషన్ స్లడ్జ్ ప్రాసెస్ అనేది అటాచ్డ్ గ్రోత్ ఫినోమినా ఉంటుంది. దీంట్లో మనము వాటర్ని ఒక ట్యాంక్ నుంచి ఫ్లో చేసి ఇటు సైడ్ నుంచి ఇన్కమ్ తీసుకుంటాం. దీంట్లో ఏరియేషన్ ప్రాసెస్లో చేసి వాటర్లో దీంట్లో సస్పెండెడ్ సాలిడ్ పార్టికల్స్ ఇక్కడ డిపాజిట్ అవుతుంది. దాని తర్వాత వాటర్ని ఏరియేషన్ ట్యాంక్లో మనం పంపిస్తాం. ఏరియేషన్ ట్యాంక్లో పంపించినాక దీంట్లో ఉన్న ఏదైతే గ్యాసెస్ ఉన్నా కానీ లేకపోతే వెరీ ఫైన్ పార్టికల్స్ని రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇది యాక్టివేటెడ్ స్లడ్జ్ ప్రాసెస్. దీంట్లో డిగ్రీ ఆఫ్ ఏరియేషన్
అంటే దానికి ఏరియేషన్కి ఎంత ఎయిర్ అనేది అవసరం, ఎంత డిమాండ్ ఉంది అది తెలుసుకోవడానికి దీంట్లో ఏమేమి సాలిడ్ పార్టికల్స్ ఆర్గాన్స్ కంటెంట్ ఉన్నాయి బోత్ రెండింటిని గురించి తెలియజేస్తుంది. కాబట్టి ఆప్షన్ అనేది బోత్ అనేది కరెక్ట్ అనమాట. నౌ ద ఫంక్షన్ ఆఫ్ ట్రిక్లింగ్ ఫిల్టర్ ఈజ్, ట్రిక్లింగ్ ఫిల్టర్ అనేది కూడా ఒక ట్రీట్మెంట్ యూనిట్. దీంట్లో ఆప్షన్ ఏ అనేది సాలిడ్ లిక్విడ్ సపరేషన్ అండ్ స్క్లోవింగ్ ఆఫ్ బయోమాస్ అండ్ ఆప్షన్ సి ఈజ్ బోత్ అనమాట. ఆప్షన్ సి ఈజ్ బోత్. సో వాట్ ఈజ్ ఏ ట్రిక్లింగ్ ఫిల్టర్? దీన్ని ట్రిక్లింగ్ ఫిల్టర్ ఎలా ఉంటుందో చూపిస్తాను. సో ట్రిక్లింగ్ ఫిల్టర్ అనేది ఒక రెక్టాంగులర్ ఇలా ఉంటుంది. సో దీంట్లో మనము ట్రిక్లింగ్ ఫిల్టర్స్లో వీఆర్ యూజింగ్ బ్రోకెన్ బ్రిక్స్ ఆర్ స్టోన్స్. బ్రోకెన్ బ్రిక్స్ పార్టికల్స్ కానీ స్టోన్ పార్టికల్స్ కానీ యూజ్ చేస్తారు. ఇది అవుట్లెట్. సో ఇన్లెట్ నుంచి వాటర్. సో ట్రిక్లింగ్ ఫిల్టర్ ఆల్సో యూజ్, ఇది అటాచ్డ్ గ్రోత్ ఫినోమినా ఓన్లీ. వాటర్ ఇలా వస్తున్నప్పుడు ఈ వాటర్ దీంట్లో ఇలా ట్రావెల్ చేసి దీంట్లో ఉన్న వెరీ ఫైన్ పార్టికల్స్ని ఇది ఏదైతే ఈ బ్రోకెన్ బ్రిక్స్ ఉన్నాయి కదా, బ్రోకెన్ బ్రిక్స్ దీంట్లో ఉన్న ఇంప్యూరిటీస్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలా ఇంప్యూరిటీస్ని అబ్జర్వ్ చేసుకొని ద వాటర్ కమింగ్ ఫ్రమ్ అవుట్లెట్ విచ్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ వెరీ ఫైన్ పార్టికల్స్. సో ఈ ట్రిక్లింగ్ ఫిల్టర్ అనేది ట్రిక్లింగ్ ఫిల్టర్లో మనము వెరీ ఫైన్ పార్టికల్స్ రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తారు. సో దీంట్లో ఎఫిషియన్సీ ఆఫ్ బీఓడి రిమూవల్ అనేది 98% ఉంటుంది. ఎఫిషియన్సీ ఆఫ్ బీఓడి రిమూవల్ 90 to 98% ఉంటుంది. 98% ఎఫిషియన్సీ ఉంటుంది అనమాట. సో దీంట్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే స్క్లోవింగ్ ఆఫ్ ఏ బయోమాస్. స్క్లోవింగ్ని ఇంకొకటి అంటారు ద అటాచ్మెంట్ అండ్ స్క్లోవింగ్ ఈజ్ నథింగ్ బట్ ద అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్ ఆఫ్ ఏ పార్టికల్స్. ఇది ఒక బయోమాస్ ఫిలిం కన్సిడర్ చేస్తే ఇక్కడ బయోమాస్ పార్టికల్స్ ఇలా అటాచ్మెంట్ అయ్యి ఈ స్క్రీన్కి అటాచ్ అయ్యి ఇలా మళ్ళీ డిసటాచ్మెంట్ అయితే ఈ ప్రాసెస్ని మనం ఏమంటారంటే ఇది అటాచ్మెంట్ ప్రాసెస్. ఇదేమో ఇక్కడికి ఇది సపరేట్ అయిందనమాట. ఈ సపరేట్ అయినప్పుడు దీన్ని డిటాచ్మెంట్ అంటారు. అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్ ప్రాసెస్ ఇన్ ట్రిక్లింగ్ ఫిల్టర్ వి కాల్డ్ యాజ్ ఏ స్క్లోవింగ్. very important question. This one is a 2017 AWE question, R&B department. Now the 48th question is trickling filters treatment unit classified as. Trickling filter unit treatment is classified as aerobic suspended culture or anaerobic suspended culture. ఇది క్లోజ్డ్ ఫినామినా కాబట్టి anaerobic suspended culture అనమాట. anaerobic suspended culture. Now next 49th question. A septic tank is option A is settling tank, option B is digestion tank, option C is A and B, and option D is none of this. So generally the septic tank is, already I told you, the septic tank is suitable for where the population is less than 300 people. At that place we can employ septic tank. So septic tank is generally consist of like this. So this is a digestion tank and here settlement of a human fecal matter. So the septic tank is classified as a digestion and as well as settling. Both are possible in this tank. That's why it is a combination of a settling tank and digestion tank. అంటే ఇందులో హ్యూమన్ పికల్ మ్యాటర్ అనేది సెటిల్మెంట్ అవుతుంది, దాంట్లో డైజెషన్ అవుతుంది. కాబట్టి రెండు అవుతున్నాయి కాబట్టి ఆప్షన్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. నౌ ద 50 క్వశ్చన్ ఈజ్ ద రేట్ ఆఫ్ స్లడ్జ్ అక్యుములేషన్ ఇన్ సెప్టిక్ ట్యాంక్ జనరల్లీ. అంటే ఇది ఇండియన్ స్టాండర్డ్ కోడ్ ప్రకారం, ఐఎస్ ఇండియన్ స్టాండర్డ్ కోడ్ ప్రకారం పర్ పర్సన్ పర్ డేకి ఎంత, పర్ ఇయర్కి ఎంత ప్రొడ్యూస్ చేస్తాడనేది
సారీ ఇది పర్ ఇయర్కి అమ్మ, పర్ ఇయర్కి, పర్ ఇయర్, పర్ పర్సన్ పర్ ఇయర్, పర్ లీటర్స్ పర్ పర్సన్ పర్ ఇయర్. ఒక సంవత్సరం కాలంలో ఒక మనిషి ఎంత పికల్ మ్యాటర్ కానీ ఎంత స్లడ్జ్ ప్రొడ్యూస్ చేస్తాడనేది ఇది ఒక స్టాండర్డ్ కోడ్ అనమాట. అది ఎన్ని లీటర్స్ అంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ 10 లీటర్ పర్ పర్సన్ పర్ ఇయర్, అండ్ సెకండ్ ఆప్షన్ ఈజ్ 20 లీటర్ పర్ పర్సన్ పర్ ఇయర్, ఆప్షన్ 3 ఈజ్ 30 లీటర్స్ పర్ పర్సన్ పర్ ఇయర్, అండ్ ఫిఫ్త్ ఆప్షన్ ఈజ్ 50 లీటర్స్ పర్ పర్సన్ పర్ ఇయర్. సో ఆప్షన్ ఈజ్ 30 కూడా కాదు, 30 నుంచి 40 ఆ రేంజ్లో ఆప్షన్ ఏది ఉంటే అది క్లిక్ చేయొచ్చు. రైట్. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ యూట్రిఫికేషన్. యూట్రిఫికేషన్ ఆఫ్ వాటర్ బాడీ ఈజ్ కాజ్డ్ బై. యూట్రిఫికేషన్ ఆఫ్ వాటర్ బాడీ ఈజ్ కాజ్డ్ బై. యూట్రిఫికేషన్ ఇన్ ద సెన్స్ వాటర్ బాడీలో మనకు ఆల్గే బ్యాక్టీరియాస్ కానీ ఈ నాచు ఏదైతే ఉంటుందో దాన్ని పెరగడానికి కావాల్సిన దాన్నే యూట్రిఫికేషన్. అది పెరుగుతుంది కదమ్మా, నాచు ఏదైతే ఉంటుందో ఆ నాచు గ్రోత్ అవ్వడాన్ని మనము యూట్రిఫికేషన్ అంటారు అనమాట. వాటర్లో వాటర్ బాడీలో చిన్న నాచు పార్టికల్స్ పెరగడాన్ని యూట్రిఫికేషన్. అది దేనివల్ల అంటే డిశ్చార్జ్ ఆఫ్ ఏ టాక్సిక్ సబ్స్టెన్స్, అంటే టాక్సిక్ సబ్స్టెన్స్ అంటే వెరీ హార్మ్ఫుల్ సబ్స్టెన్స్, అవి ఈ నాచును కూడా పాడు చేస్తాయి కాబట్టి ఇది ఆప్షన్ కరెక్ట్ కాదు. ఎక్సెసివ్ డిశ్చార్జ్ ఆఫ్ ఏ న్యూట్రియన్స్, ఇదమ్మా కరెక్ట్ ఆప్షన్. ఎక్సెసివ్ డిశ్చార్జ్ ఆఫ్ ఏ న్యూట్రియన్స్ ఉంటే మనకు వాటర్లో యూట్రిఫికేషన్ అనేది వస్తుంది. అసలు యూట్రిఫికేషన్ అంటే ఏంటంటే వాటర్ బాడీలో నాచు ఏర్పడడాన్ని యూట్రిఫికేషన్ అంటారు అన్నమాట. ఆ యూట్రిఫికేషన్ దేనివల్ల ఏర్పడుతుందంటే ఎక్సెసివ్ డిశ్చార్జ్ ఆఫ్ న్యూట్రియన్స్. సో 52nd క్వశ్చన్, బోత్ ఫిష్ లైఫ్ అండ్ ఆల్గే ఆర్ ఆబ్సెంట్ ఇన్ రివర్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్? So option A is zone of degradation, option B is zone of active decompose, and option C is zone of recovery, option D is zone of clear water. Now I will tell you briefly. I will explain about these 4 zones. Just 1 minute. You can draw diagram. With the help of diagram you can understand easily. Now this is a zone 1 and this is a zone 2 and this is a zone 3 and this is a zone 4, fourth zone. So first zone we call it is a zone of degradation, and this is the active decomposed zone. Third zone is a zone of recovery, and fourth zone is a clear water zone. ఇది క్లియర్ వాటర్ జోన్. సో దీని అర్థం ఏంటంటే మనం ఇండస్ట్రీస్ నుంచి కానీ డొమెస్టిక్ నుంచి వచ్చే సీవేజ్ వాటర్ని మనము డైరెక్ట్గా వాటర్లో డంప్ చేస్తే, వాటర్ బాడీలో మనం డంప్ చేశాక ఆ వాటర్ బాడీలో మీరు డంప్ చేసిన తర్వాత ఏమేమి జరుగుతుంది అనేది ఇదమ్మా. ఏమేమి జరుగుతుందంటే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది. ఫస్ట్ ఇక్కడ నువ్వు వాటర్ బాడీస్ ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాయో, ఏదైతే డిశ్చార్జ్ వేస్ట్ పార్టికల్స్ తీసుకొచ్చి దాంట్లో వాటర్లో డిస్పోజల్ చేసినాక ఈ వాటర్ బాడీలో ఫస్ట్ జోన్లో వెళ్ళగానే ఇక్కడ డీగ్రేడేషన్ అవుతుంది. అవి డైజెషన్ కావడానికి రెడీగా ఉంటాయి అమ్మా. కొంతసేపటి తర్వాత ఇక్కడ డిజాల్వ్డ్ ఆక్సిజన్ పర్సంటేజ్ అనేది లెస్ దాన్ 40%కి పడిపోతుంది. 100% నుంచి 40%కి పడిపోతుంది అన్నమాట. ఇక్కడ జోన్ ఆఫ్ యాక్టివ్ డికంపోజ్లో డిజాల్వ్డ్ ఆక్సిజన్ పర్సంటేజ్ అనేది 0%.
డిజాల్వ్డ్ ఆక్సిజన్ పర్సంటేజ్ అనేది 0%. సో దీన్ని మనం ఏమనుకున్నామంటే యాక్టివ్ డికంపోజిషన్ అంటే పూర్తిగా ఏదైతే ఈ స్లడ్జ్ ఉందో పూర్తిగా డికంపోజ్ అవుతుంది అంటే ఏంటిది, వాటర్ పూర్తిగా పొల్యూట్ అయిపోయిందని అర్థం. పొల్యూట్ అయిపోయింది. సో దిస్ వాటర్ ఈజ్ హెవీలీ కంటామినేటెడ్ వాటర్. హియర్ the dissolved oxygen percentage is 0. Here dissolved oxygen percentage is 40%. ఇది డిజాల్వ్డ్ ఆక్సిజన్ పర్సంటేజ్ దేనికోసం, వాటర్ బాడీలో నివసిస్తున్న ఏదైతే ఫిషెస్ కానీ లేకపోతే ఫ్రాక్స్ కానీ క్రొకడైల్స్ వాటికి కావాల్సిన ఆక్సిజన్ని మనము డిజాల్వ్డ్ ఆక్సిజన్ పర్సంటేజ్ అన్నాము. ఈ డిజాల్వ్డ్ ఆక్సిజన్ పర్సంటేజ్ 40 ఉంటే ఇక్కడ ఆల్గే కానీ నెక్స్ట్ ఫిషెస్ కానీ ప్రజెంట్ అయి ఉంటాయి. ఇక్కడ ఇవి బతకడానికి అవకాశం ఉంది. ఇక్కడ హియర్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ పర్సంటేజ్ ఈజ్ 0 ఇన్ ద సెన్స్ ద ఆల్గే అండ్ ఫిషెస్ ఆబ్సెంట్. ఇక్కడ అన్నీ చనిపోతాయి. ఎందుకు, డిజాల్వ్డ్ ఆక్సిజన్ పర్సంటేజ్ అసలు లేనే లేదు, 0% కాబట్టి ఇక్కడ ఆల్గే కానీ ఫిషెస్ కానీ చనిపోతాయి, ఇక్కడ కనిపించవు. దీన్నే యాక్టివ్ డికంపోజ్ జోన్ అంటారు. నౌ అది అయిపోయిన తర్వాతకి ఈ జోన్లో థర్డ్ జోన్లోకి వచ్చేసరికి ఈ జోన్ ఏమంటారంటే జోన్ ఆఫ్ రికవరీ. ఈ దీంట్లోనే అర్థం ఉన్నది. రికవరీ అంటే మళ్ళా తిరిగి వాటర్ తన స్వభావాన్ని మళ్ళీ తెచ్చుకుంటుంది అనమాట. దీన్నే జోన్ ఆఫ్ రికవరీ అంటారు. ఇక్కడ డిజాల్వ్డ్ ఆక్సిజన్ పర్సంటేజ్ అనేది 40కి ఇంక్రీజ్ అవుతుంది. 0 to ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 40%. మరి 100 నుంచి 40%లో జోన్ ఆఫ్ డిగ్రేడేషన్లో మనకు ఆల్గే కానీ ఫిషెస్ కానీ కనిపించాయి. 0% ఉన్నప్పుడు ఆల్గే ఫిషెస్ కనపడలేదు, అంటే మొత్తం చనిపోయాయి. ఇక్కడ జోన్ ఆఫ్ ఇంక్రీజ్డ్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ పర్సంటేజ్ ఫ్రమ్ 0 to 40%. హియర్ రీఅపియర్స్ అంటే మళ్ళీ ఫిషెస్ ఆల్గే బతకడానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ని క్రియేట్ అవుతుంది కాబట్టి దీన్ని జోన్ ఆఫ్ రికవరీ అన్నారు. సో హియర్ క్లియర్ వాటర్, జోన్ ఆఫ్ రికవరీ అయిపోయాక హియర్ 100% ఆఫ్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఈజ్ ప్రజెంట్. సో ఇక్కడ ఈ 2 జోన్లలో ఫిషెస్ ఆల్గే అన్నీ హ్యాపీగా బతుకుతాయి. సో ఇదమ్మా, ఇది అబౌట్ మనము ఏదైతే సీవేజ్ వేస్ట్ కానీ డంప్ చేసినాక ఆ వాటర్లో జరిగే ప్రాసెస్ ఇదమ్మా. సో మన క్వశ్చన్ ఏంటంటే విచ్ వన్ బోత్ ఫిషెస్ అండ్ ఆల్గే ఆర్ ఆబ్సెంట్. బోత్ ఫిషెస్ అండ్ ఆల్గే ఆబ్సెంట్ అంటే ఇక్కడ సెకండ్ జోన్. ఆ సెకండ్ జోన్ ఏమనుకున్నాం మనము, యాక్టివ్ డికంపోజ్ జోన్లో బోత్ ఫిషెస్ కానీ ఆల్గే కానీ ఆబ్సెంట్ అయి ఉంటాయి అన్నమాట. దీంట్లో జోన్ ఆఫ్ డిగ్రేడేషన్లో ఓన్లీ 40% ఆఫ్ డిఓ ఉంటుంది. ఇక్కడ జోన్ ఆఫ్ క్లియర్లో 100% ఆఫ్ డిఓ. జోన్ ఆఫ్ రికవరీలో అప్ టు 40%కి ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ 40%కి డిక్రీజ్ అవుతుంది, ఇక్కడ 40%కి ఇంక్రీజ్ అవుతుంది. 40%కి డిక్రీజ్ అవుతున్నప్పుడు అండ్ 40% ఇంక్రీజ్ అవుతున్నప్పుడు బోత్ ఈ రెండిట్లో ఫిషెస్ అనేవి ఉంటవి. దీంట్లో ఒక్క దాంట్లో మాత్రమే ఫిషెస్ అనేవి ఆబ్సెంట్ అనమాట. నౌ 53rd క్వశ్చన్. 53 question. The natural process under which one of the following rivers get self cleaned is known as. అంటే న్యాచురల్గా వాటర్ సాలిడ్ వేస్ట్ దాంట్లో డిస్పోజల్ చేసినాక అది కంటామినేట్ అయ్యి మళ్ళీ తిరిగి తన వాటర్ కలర్ని తెచ్చుకోవడానికి ఆ ప్రాసెస్ని ఏమంటారంటే సెల్ఫ్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అంటారు. మనం వాటర్లో ఇలా సాలిడ్ వేస్ట్ డైజెస్ట్ చేసిన అంటే డిస్పోజల్ చేసినాక వాటర్ మొత్తం కంటామినేట్ అయిపోతుంది. చిన్న మట్టి రవ్వలు వేసిన మన వాటర్లో ఒక బకెట్ వాటర్ తీసుకుంటే ఆ బకెట్ వాటర్లో మనం కొంచెం మట్టి వేస్తే ఆ వాటర్ కలర్ అనేది రెడ్గానో బ్లాక్గానో ఏదో ఒక విధంగా దాని యొక్క కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిన తర్వాతకి కొంతసేపటి తర్వాతకి ఒక 10 minutes 15 minutes తర్వాత ఈ వాటర్లో ఏదైతే సాలిడ్ పార్టికల్స్ అవన్నీ బాటంలో సెటిల్ అయ్యి మళ్ళీ పైన లేయర్ వాటర్ అంతా క్లీన్ వాటర్గా వస్తుంది. ఇలా వాటర్ అంతా సెటిల్మెంట్ అంటే సాలిడ్ అంతా సెటిల్మెంట్ అయిపోయి మళ్ళీ తిరిగి వాటర్ని క్లియర్ వాటర్గా అయ్యే ప్రాసెస్ని మనం ఏమంటామంటే సెల్ఫ్ ప్యూరిఫికేషన్ అంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను బకెట్లో చెప్పాను. సో మనకేంటంటే న్యాచురల్గా రివర్స్ అనేవి ఇండస్ట్రీస్ నుంచి వచ్చే వేస్ట్ కానీ లేకపోతే మున్సిపల్ వాళ్ళు పంపించే వేస్ట్ డిస్పోజ్ చేయడం వల్ల అది కంటామినేట్ అయ్యి తిరిగి తను క్లియర్ వాటర్ జోన్ని తీసుకొని ఆ ప్రాసెస్ని ఏమంటారంటే సెల్ఫ్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అంటారు. సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ఏరోబిక్ మెథడ్. సో ఇండియాలో మనకు ఈ సాలిడ్
డైజెస్టబుల్ నాన్ ఆర్గానిక్ డైజెస్టబుల్ సాలిడ్స్ ఉంటాయి కదా, ఈ సాలిడ్స్కి మనం రెండు చోట్ల టెస్ట్ చేశారు. ఒకటి ఇండోర్ మెథడు, నెక్స్ట్ బెంగళూరులో చేశారు. సో ఈ బెంగళూరు మెథడ్ అనేది ఎనరోబిక్ మెథడ్, ఎనరోబిక్ కండిషన్లో చేశారు. ఎనరోబిక్ కండిషన్ మీన్స్ ఇది క్లోజ్డ్ ట్యాంక్లో వాటర్లో గుంట తీసేసి మట్టి తర్వాత గుంట తీసి దీంట్లో ఏదైతే చెత్త ఉంటుందో పేపర్స్ కానీ క్లోత్స్ కానీ లేకపోతే అన్ని సాలిడ్ వేస్ట్, వెజిటేబుల్ వేస్టెస్, ఫ్రూట్ వేస్టెస్ అంతా వేసి దీంట్లో సాలిడ్ని డైజెషన్ చేసే ప్రాసెస్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎనరోబిక్ కండిషన్ అంటే అబ్సెన్స్ ఆఫ్ ఎయిర్. సో నాగపూర్ మెథడ్ అనేది చేయలేదు. ఇంకొకటి ఇండోర్ భోపాల్లో చేశారు. ఇది ఎనరోబిక్ కండిషన్లో ఇది చేస్తే ఇది ఏరోబిక్ కండిషన్లో చేశారనమాట. సో ఆన్సర్ ఏంటంటే ఏరోబిక్ కండిషన్లో ఇండోర్ మెథడ్లో చేశారు. రైట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ సి. ద లీచార్ట్ కలర్డ్ లిక్విడ్ దట్ కమ్స్ అవుట్ ఫ్రమ్ లీచార్ట్ కలర్ లిక్విడ్ అనేది దేంట్లో నుంచి వస్తుందని అడుగుతున్నాడు అనమాట క్వశ్చన్. సో ఆప్షన్ ఏ ఈజ్ సెప్టిక్ ట్యాంక్, ఆప్షన్ బి ఈజ్ శానిటరీ ల్యాండ్ ఫిల్స్ అండ్ ఆప్షన్ సి ఈజ్ బోత్. సో వాట్ అబౌట్ ద ఈ ఆక్సిడేషన్ పాయింట్స్ కానీ ల్యాండ్ ఫిల్స్ అంటే ఏంటో చూద్దాం మనం. ల్యాండ్ ఫిల్స్ అంటే ఏంటో చూద్దాం. సో ఈ ల్యాండ్ ఫిల్స్లో ఒక పాలిథిన్ కవర్స్ ఇట్లా బ్లాక్ కవర్స్ తీసేసి దీంట్లో మనం సాలిడ్ వేస్ట్ మున్సిపల్ వేస్ట్ సాలిడ్ వేస్ట్ మొత్తం ఇలా తీసుకొచ్చి ఇలా డిపాజిట్ చేస్తాం. సో ఇలా డిపాజిట్ చేసినాక ఇది కొన్ని రోజులకి 1 to 3 months ఆ టైం తీసుకున్న తర్వాతకి దీంట్లో నుంచి ఉన్న ఏదైతే లిక్విడ్స్ ఉన్నాయో అవంతా చిన్నగా సాలిడ్స్ అంతా ఈ ఫ్రీ టు ఓపెన్ సర్ఫేస్. సో ఓపెన్ సర్ఫేస్ అయినప్పుడు వీటిలో ఉన్న కొంత మాయిశ్చర్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది, కొంత మాయిశ్చర్ అనేది కిందకి ఇలా జారుకుంటుంది. ఇక్కడ పాలిథిన్ కవర్స్ ఉంటాయి, బ్లాక్ కలర్ కవర్స్. ఈ కవర్ నుంచి వచ్చే లిక్విడ్ దీన్ని ఏమంటారంటే లీచార్ట్ లిక్విడ్స్ అంటారు అనమాట. లీచార్ట్ కలర్ లిక్విడ్ దేంట్లో నుంచి వస్తాయంటే శానిటరీ ల్యాండ్ ఫిల్స్ నుంచి వస్తాయి అనమాట. నౌ ద నాన్ డిస్పోజల్ of a solid waste may cause the non-disposal of a solid waste may cause the malaria, typhoid and redundant related diseases. Redundant borne disease అంటే ఎలకల ద్వారా వచ్చే డిసీజెస్ అనమాట. ఇదే కరెక్ట్ ఆన్సర్. ఎగ్జాంపుల్ ప్లేగు అనేది మనకు ఎలకల ద్వారా వ్యాప్తి చెందుతుంది అనమాట ఆ డిసీజెస్. క్వశ్చన్ ఏంటంటే నాన్ డిస్పోజల్ అంటే మనం డిస్పోజ్ చేయడానికి రెడీగా లేనివి మన ఇంట్లో ఉన్న డస్ట్బిన్స్ చెత్త కానీ ఈ స్ట్రీట్ దగ్గర ఏదో ఒక మూల మీద అందరు వేస్తూ ఉంటారు. సో ఈ కమ్యూనిటీ దగ్గర ఈ సాలిడ్ వేస్ట్ అనేది ఎక్కువ రోజులు ఉండడం వల్ల ఇక్కడ ఎలుకలు తయారైతే ఈ ఎలుకలు కూడా మన హ్యూమన్ బీయింగ్తోనే అటాచ్మెంట్ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న హ్యూమన్ బీయింగ్స్కి సరౌండింగ్స్కి ఆ డిసీజెస్ స్ప్రెడ్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. ఆ వచ్చే డిసీజెస్ ఏంటంటే రెడెంట్ బోర్న్ డిసీజెస్, దట్ ఈజ్ ఏ ప్లేగు. ఈ మలేరియా అనేది మస్కిటో వల్ల వస్తుంది, టైఫాయిడ్ అనేది సాల్మోనెల్లా టైఫీ అనే వైరస్ అది బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఆల్రెడీ వి డిస్కస్డ్ క్వాలిటీ ఆఫ్ వాటర్లో మనం డిస్కస్ చేసాము. అంటే మున్సిపల్ సాలిడ్ వేస్ట్ని మనము అంటే నాన్ డిస్పోజల్ సాలిడ్ వేస్ట్ వల్ల వచ్చే వ్యాధి ఏంటంటే రెడెంట్ బోర్న్ డిసీజెస్, దట్ ఈజ్ ఏ ప్లేగు.